భక్తి గల వారందరూ తీసుకుని ఆ వాక్యాన్ని చూడండి. యెహోవా, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు అయ్యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. చాలు. ఈ మాట దేవుడు నోవహుతో చెప్పారు. ఎవరితో అన్నారు ఈ మాట? నోవాహుతో చెప్పారు. ఏమని చెప్పారు? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండడం చూశాను గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. టెస్టిమనీ, దేవుడు నోవాహును గురించి చెప్పిన సాక్ష్యం. ఏమని? నీవే నా ఎదుట ఈ తరం వారందరిలో నీవే నీతిమంతుడు. ప్రియులారా, ఆ తరం వారందరూ ఎలా ఉండేవారు? ఇలా నన్ను చూడాలా, ఒక గంట సేపు ఎలాగైనా మీ శరీరాన్ని లొంగ తీసుకొని దేవుని వాక్యం వినాలి. ఆ తరం వారందరూ, నోవహు తరం, ఆ తరంలో ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉండేవారు? 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం చూడండి. ఆ తరం వారందరూ, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే చెడిపోయారు. ఎలాగా? వారు బొత్తిగా చెడిపోయింది లోకం. బలాత్కారముతో నిండిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న నోవాహు నీతిమంతుడిగా ఎలాగ తీర్చబడ్డాడు? గమనించండి. ఇక్కడ సాధారణంగా ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తుంటే అదే ఫోకస్ ఇతరుల మీద పడుతుంది. అదే ప్రజలు అనుసరిస్తారు సహజంగా. ఆ కాలంలో ఆ తరం వారిలో అందరూ కూడా చెడిపోయి దేవుని దృష్టికి బలాత్కారంగా నడుస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే, ఒక మనుష్యుడు నోవాహు, అతడు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అది అతనికి ఎలాగ సాధ్యమైంది? అది ఎలాగో అతనికి సాధ్యమైంది? మనము దానికి ప్రాముఖ్యమైన వివరణ 9వ వచనంలో ఉంది. 6వ అధ్యాయం 9వ వచనం. అతడు దేవునితో నడిచెను అని. అతను దేవునితో నడిచాడు. వండర్ఫుల్ వర్డ్. లోకమంతా చెడిపోయి ఉన్నా తను చెడిపోలేదు. తన చుట్టూ ఉన్న ప్రజలంతా ఇష్టానుసారంగా జీవిస్తున్నా తను అలాగూ లేకుండా ఉన్నారు. తను దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నారు. ఇందుచేత అది ఎలా జరిగింది అతనిలో అంటే, అతడు ఇతరుల వలే కాక దేవునితో నడిచినందువల్ల. ఆమేన్, ఆమేన్. అతను దేవునితో నడిచున్నాడు గనుక దేవుని వల్ల అతను కృప పొందాడు. ఆ విధంగా అతడు దేవునితో నడిచినందువల్లే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, మనం ఈ లోకంలో పొందిన ఆశీర్వాదాలన్నీ
కొంతవరకే. కానీ వాటన్నిటికీ మించిన ఆశీర్వాదకరమైన జీవితం ఏది అంటే మనము నీతిమంతులుగా తీర్చబడుటే. ప్రియులారా, మనము దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన ఎలాంటి దేవుడు? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 21వ వచనములో ఆయన చెప్పుచున్నారు. యెషయా గ్రంథము 45:21, నేను నీతిపరుడనగు దేవుడను, నిన్ను రక్షించువాడను నేనే అని చెప్పారు. ఆయన నీతిపరుడగు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులో మనము ఎన్ని చూసినా కానీ ఆయనలో కనపడేది ఒక్కటే, నీతి. ఆయన నీతిపరుడగు దేవుడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి, ఆయన నీతిపరుడగు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన నీతిమంతుడు, నీతిపరుడగు దేవుడు. స్తోత్రం. ఆయన నీతిగల రాజు. మనము ప్రవచన గ్రంథంలో, మీకా గ్రంథంలో చూస్తాం, నీ రాజు నీతిపరుడై గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడిన మాట. ఆయన నీతిపరుడు. ఓకే, ప్రైజ్ లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఇలా చూడండి, మనము ఆయనతో నడిచినట్లయితే ఆయన వలె మనము మార్చబడతాం. ఇలా చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి తను ఎవరితో స్నేహం చేసి ఎవరితో నడుస్తాడో ఆ మనుషుడు కూడా తను వెంబడించే వారి వలనే అవుతాడు. అర్థమవుతుందండి? నీవు ఎవరితో నడుస్తున్నావో ఆ వ్యక్తి వలె నీవు కూడా మార్చబడతావు. బాబు, నోవాహు దేవునితో నడిచాడు, నీతిపరుడుకు దేవునితో నడిచాడు గనుక ఆ తరం వారందరూ చెడిపోయి బలత్కారులుగా, దేవుని దృష్టికి బాధ కలిగించేవారిగా ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచిన నోవాహు నీతిమంతుడుగా తీర్చబడుతూ వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, మీరు అనుకోవచ్చు, నీతిపరుడైతే ఏంటి లాభం? నీతిమంతుడిగా తీర్చబడితే ఏంటి లాభం? సాధారణంగా లోకంలో ధనవంతుడైతే గొప్ప, ఏదైనా కలిగి ఉంటే అది గ్రేట్. కానీ నీతిమంతుడైతే ఏముంది అనుకునేరు. నా ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడిన వారికి కలిగే ఆశీర్వాదములు చాలా
మహిమ గలనివిగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నీతిమంతుడుగా ఉన్నందువల్లే దేవుడు అతనితో మాట్లాడడం మనం చూస్తాం. దేవుడు అతని కొరకు ఒక ప్రణాళికను ఉద్దేశించడం మనం చూస్తాం. దేవుడు అతన్ని జలప్రళయము నుండి తప్పించడం మనము చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఆ తరం వారందరూ జలప్రళయములో కొట్టుకొని పోయారు. ఆ వరద చేత అందరూ మునిగి నశించారు. కానీ దేవుడు నీతిమంతుడైన నోవహుని ఏమని చెప్పాడు అంటే, నీవు నీ ఇంటి వారు ఆ వాడలో ప్రవేశించండి అని చెప్పారు. ఈ వర్తమానం ఈరోజు నేను మీతో వివరించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచనలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వాక్యం విని ఆశీర్వదించబడి వెళ్ళాలి మీరని తెలియచేస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, అదే దేవుని సంకల్పం ఈరోజు కూడా నిలిచి ఉంది. ఈరోజు మనకు చదువుకున్న కీర్తనలోనే ఒక మాట కనిపించింది, ఆయన నీతి నియమములు ఎన్నటికీ కూడా మారవు. అక్కడే ఉంది చూడండి, 110లోనే తగిలింది. ప్రైజ్ లార్డ్ కదూ. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆమేన్. సో ఆ కాలంలో ఒక వ్యక్తి మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తారు పాత నిబంధన భక్తుల్లో. అతన్ని దేవునితో నడిచినందువల్ల నీతిమంతుడిగా తీర్చి అతన్ని దేవుని ఉగ్రత నుండి జలప్రళయము నుండి అతన్ని కాపాడి వాడలోనికి ప్రవేశించమని అతని కుటుంబాన్ని కూడా అందులోకి దేవుడు తీసుకుని వెళ్ళడం, మనం కాపాడడం, వాళ్ళని గూర్చి మనం చదువుకుంటాం. అదే రీతిగా దేవుని నీతి నిలకడగా ఉంది. ఈ కడవరి కాలమందు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి ఆయన పంపించారు. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? 2 కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఆయన దేవుని నీతి. ఆమేన్. యేసుక్రీస్తు ఏమై ఉన్నారండి? ఆయన దేవుని నీతి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని నీతి, దేవుని జ్ఞానం అయి ఉన్నారే. సో ఇప్పుడు కూడా లోకం ఎలాగూ ఉన్నది అని అంటే, ధర్మశాస్త్రము మనుషులను నీతిమంతులుగా తీర్చలేకపోయినది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు తన నీతిని బయలుపరిచాడు. తన నీతి గల మాట బయలుదేరి ఉన్నది. అయితే యేసుప్రభు వారి లోకములోని కూర్చున్నప్పుడు ఆయన శాస్త్రులతో, ఆయన అనేక మంది పరిసయ్యులతోనూ సుంకర్లతోనూ పాపులతోనూ ఆయన కలిసి ఉండడము పరిసయ్యులు చూసి అన్నారు, ఈయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నారేంటి అని అంటారు. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన చెప్పారు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. నేను పాపులనే పిలవవచ్చాను, నీతిమంతులను నేను పిలవరాలేదు. స్తోత్రం. ఓ మాట చెప్పనా, అసలు నీతిమంతుడు లేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు స్వామి లోకములోనికి ఎందుకు వచ్చారు అనగా, ఆయన పాపులను పిలవడానికి వచ్చారు. శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నారు, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కూర్చుని భోజనం చేస్తున్నారేమిటి అని.
అక్కడ యేసయ్య చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. రోగులకే వైద్యుడు కావాలి, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. ఆమేన్ కదండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. వైద్య ముప్పై చూడండి. ఆయన ఎవరిని నీతిమంతుడు ఎందుకు ఆయన పాపులను పిలుచుచున్నాడు తన యొద్దకు అంటే వారిని నీతిమంతులుగా మూడు విషయాలు మనము దేవుని వాక్యంలో మనుషుని నీతిమంతునిగా తీర్చేవేమిటో మనం చూడవచ్చు. ఒకటి, అందులో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనము త్వరగా తీసి చూడండి. ఎవరి కాళ్ళే బైబిల్ తీసుకొని వాక్యాన్ని చదువుకోవాలి. ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి నడిచిన ఎడల మనకు నీతి కలుగుతుంది. ప్రైజ్ బి టు గాడ్. మనకు నీతి ఎలాగ కలుగుతుంది? ఈ లోకంలో మనము, మన చుట్టూ ఉన్నవారు, మనము, మన కన్నవారు, మన కన్నుల ఎదుట ఉన్నవారు, మన వెనక ముందు ఉన్నవారు, లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఎటు చూసినా స్తోత్రం. మనము దేవదూతల మధ్యలో లేము కదా. ప్రైజ్ ది లార్డ్. మనము భూమి మీద జీవించుచున్నప్పుడు ఈ భూలోకము నాడు నోవహు కాలంలో ఉన్నట్టు కడవరి దినాల్లో కూడా నోవహు దినాలు ఉన్నట్టే చెడిపోయి ఉన్నారు. యేసుప్రభు ఆయన రాకడి గురించి చెప్పినప్పుడు నోవహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడి దినాలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు. సో ఆ రోజుల్లో ఎలాగైతే ప్రజలు ఇష్టానుసారంగా ప్రతి విషయంలో వారు మనసుకు నచ్చినట్టుగా ఉన్నారో, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రతి మనుష్యుడు తనకు నచ్చినట్టుగానే జీవిస్తూ ఉన్నారు. నా ఇష్టం అని. కొందరు సంఘంలో ఉన్న సేవకులకు లోబడరు, గద్దించినా తిరగబడుతారు. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఒకవేళ మాట చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ జీవిత విధానం అలాగే చెప్తుంది. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగానే ఉంటున్నారు. ఇది కాలం. వాక్యం వింటున్నా కానీ ఒకవేళ చెప్పకపోవచ్చు. సేవకుడా, నేను ఇలాగే ఉంటాను, నన్ను ఏం చేస్తావు? దేవుడా, నేను ఇలాగే ఉంటాను, నన్ను నువ్వేం చేయగలవు అన్ని మాట అనకపోయినా కానీ
మనిషి ప్రవర్తన చూస్తే కొందరు జీవితాలు అలాగే ఉన్నాయి. నోవహు దినాల్లో ఉన్నట్టే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక లోకములోని లోకులు చూసినట్లయితే వాళ్ళ మనస్సుకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఇది నోవహు కాలంలో ఉన్న ప్రజల యొక్క జీవించిన విధానం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని పిల్లలారా, అయితే మనము ఇలాంటి మనుషుల మధ్యలో దేవునిని వెంబడించి, దేవుని పిలుపు విని దేవునిని వెంబడిస్తున్న మనం ఒక ముఖ్యమైన ఉద్దేశము అందులో దాగి ఉంది. అదే మనము నీతిమంతులుగా తీర్చబడాలన్నది. ఆమేన్. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకుందాం. ఒకవేళ యేసు ప్రభుని ఎరుగుండి కూడా ఇలా చూడండి, నీవు నీతిమంతుడుగా తీర్చబడకపోయినట్లయితే ఈ లోకములో నీవు పొందిన ఆశీర్వాదాలు ఏవి కూడా నీకు రక్షణ కారణముగా ఉండనేరు. అవేవి నిన్ను రక్షించలేవు. స్తోత్రం. ఒకవేళ తినడానికి సమృద్ధిగా నీకు ఉండవచ్చు, ఉండడానికి మంచి నివాస స్థలములు మీకు ఉండవచ్చు, ఒకవేళ లోకంలో మీరు సుఖముగా అనుభవించడానికి ఐశ్వర్యము, సమృద్ధి, వస్త్రాలు, వాహనాలు, సంపదలు మీకు ఉండొచ్చు. బట్ అవేవి కూడా నిన్ను నిత్య రాజ్యానికి, దేవునితో ఉండడానికి అవేవి కూడా ఉపయోగపడవు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మనము ఎందుకు దేవుడు మనల్ని తన యొద్దకు పిలిచారు అని అంటే, మనలను నీతిమంతులుగా తీర్చాలి అని. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు దేవుడు ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు ఆయన మన కొరకు చేసి ఉన్నారు. ఒకటి, దేవుని వాక్యం. దేవుడు మనకిచ్చిన, చెప్పండి, ఆజ్ఞలు, కట్టడలు, అవన్నీ మనకు నీతికరంగా ఉన్నాయి, మన నీతికి చేస్తున్నాయి. కనుక దేవుని వాక్యాన్ని మనము, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించినట్లయితే ఏమవుతావు? నీవు ఎప్పటికీ కూడా నీతిమంతుడుగా మార్చబడవు. ఈ పాయింట్, ఇది ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోనప్పుడు నీవు నీతిమంతుడు అన్నటికీ కాదు. వాక్యమును నీ హృదయములోనికి తీసుకొని నీవు చెవులార విని మనసారా దానిని అనుసరించి నడిచినప్పుడు ఆ వాక్యము నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. రెండవది, రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యము. చూడండి పిల్లలు ఎలా గంతులేస్తున్నారు దేవుని సన్నిధిలో భయం లేకుండా. రోమా 5:1, కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా మనము తీర్చబడదు అని దేవుని వాక్యం మనకి చెబుతుంది. రెండవది, మనము దేవుని యందలి విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట మూలంగా మనం నీతిమంతులం కాగలుగుతాము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాస మూలముగా జీవించుటే నీతి. విశ్వాస మూలముగా మనము కలిగేదే మనకు దేవుని యందలి విశ్వాసము ద్వారా జీవించే జీవితమే మనకు నీతి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా రోమా పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా మనము తీర్చబడతాము. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఆయన లోకమునకు సశరీరుడుగా బయలుపరచబడ్డారు. ఆయన వాక్యము నీతి వాక్యము, ఆయన మార్గము నీతి మార్గము,
ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మనం మార్చబడుట కొరకే సిలువలో ఆయన చిందించి ఉన్నారు. కాబట్టి ప్రతి మనుష్యుడు దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలి. దేవుని యందలి ఆయన ఉపదేశము ద్వారా మనము దినదినము నీతిమంతులుగా కట్టబడాలి. ఆయన రక్తము ద్వారా మనము ప్రతి పాపమును కడుక్కొని నీతిమంతులుగా మనము తీర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ వాక్యం వింటున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనుషుని ఈ విధముగా ఆయన నీతిమంతునిగా తీర్చుచున్నాడు. రోమా 8:33 మనం బైబిల్ చదివినట్లయితే, నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. మనుష్యుడు తనంతటి తాను నీతిమంతుడిగా మార్చబడలేడు. చిరుతపులి తన మచ్చలు మాపుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మపు రంగు నల్లగా ఉండేవారు తన రంగును మార్చుకోగలరా? సాధ్యపడదు. అలాగే పాపములో పుట్టి ఈ మనిషి తనంతట తాను ఏ విధంగా కూడా నీతిమంతుడిగా మార్చబడలేడు. ప్రైజ్ లార్డ్. ఈ విధంగానే దేవునితో నోవాహు నడిచినట్టుగా మనము ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించుట ద్వారా, దేవుని వాక్యమును గైకొనుట ద్వారా, ఆయన యందలి విశ్వాసము ఉంచుట ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రైట్. మొట్టమొదటిగా ఈ వర్తమానంలో నీతిమంతులుగా మనము ఎలాగ తీర్చబడతామో అనే దానికి ఇంతవరకు మనము దేవుని వాక్యము నుండి తెలుసుకోగలిగాం. రెండవది, మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితము ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ సంగతులు మనము చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనము. నిజంగా మీరు భక్తితో దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళైతే వాక్యం చూడండి, వాక్యం వినండి. సామెతలు 13:21లో నీతిమంతులకు కలిగేది ఏమిటి? నీతిమంతులకు కలిగే ప్రతిఫలము ఏమై ఉంటుంది చెప్పండి. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా కలుగును. ఎస్, నోవహు విషయంలోకి వెళితే అది ఎంతో సత్యమా కాదా? అర్థమైందండి. నీతిమంతుడిగా తీర్చబడినందువల్ల ఆ తరం వారందరూ దుష్టులు, చెడిపోయారు. వాళ్ళకు కలిగిన ప్రతిఫలం ఏంటి? నీతిమంతుడిగా నోవహు తీర్చబడినందువల్ల, దేవునితో నడిచినందువల్ల అతడికి కలిగిన ప్రతిఫలం ఏమిటి? నీతిమంతుడికి కలిగిన ప్రతిఫలం ఏమిటి చెప్పరే? ఏమయ్యా మీరు బైబిల్ ముందెట్టుకున్నారు. మేలు అతనికి ప్రతిఫలముగా వచ్చును. స్తోత్రం. కరెక్ట్. నావు జీవితంలో అది ఎంత సత్యము. ఆమేన్. ఆ మనుషులందరి మీదకి దేవుని కోపం వచ్చింది, వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరి మీదకి జలప్రళయము ముంచుకొచ్చింది. అందులో వాళ్ళ కుటుంబాలు కొట్టుకొని పోయాయి. కానీ నీతిమంతునికి కలిగిన ప్రతిఫలం ఎంత మేలు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియులారా, అదొక్కటి మాత్రమే కాదు, నీతిమంతునికి మేలు ప్రతిఫలంగా కలుగుతుంది కదా. మేలు అని చెప్పబడింది. ఆ మేలు ఏమిటి? ఎన్నో విధాలుగా. అందులో కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. నీతిమంతుడికి మేలు ప్రతిఫలంగా కలుగును అనండి. ఏదో మేలు అని అంటే ఏదో లోకంలో భౌతికంగా కలిగే ఏవో వాటిని అనుకోమాకండి. నీతిమంతునికి మేలు ప్రతిఫలంగా వస్తుంది. చెప్తాను. చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో మేలు ఏది అని అంటే చూడండి యెషయా గ్రంథం 32:17.
నీతి అనేది మనిషికి సమాధానాన్ని కలుగచేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతుంది. దేవునికి స్తోత్రములు. ఒకసారి బాగా ఆలోచన చేయండి. నీతి సమాధానాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ గాడ్. యేసయ్య రక్తము ద్వారా మనము కడగబడి మనము ప్రతి పాపము నుండి విడుదల పొందుకున్నప్పుడు, దేవుని వాక్యమును కట్టడలను అనుసరించి మనము నడుస్తున్నప్పుడు, దేవుని యందలి విశ్వాసముతో మనము జీవిస్తూ ఉన్నప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నామని మొదటగా మనం చూసాం. అలాగూ కలుగుడు ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడినప్పుడు మనకు కలిగే ఆ నీతి ప్రతిఫలం ఏమిటి అని అంటే మేలు. ఆ మేలు అనేక రకాలుగా మనం అనుభవించవచ్చు. అందులో ఏ బి అలా సి అనుకుంటూ వెళ్దాం. ఒకటి ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా మనిషికి నీతి సమాధానాన్ని కలగజేస్తుంది. ఈరోజు చూడండి, అనేకుల జీవితాల్లో సమాధానము లేదే. సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. పీస్ అంటే నెమ్మది. మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నెమ్మది. ఈ మనస్సుకు నెమ్మది అనేది చాలా అవసరం. సమాధానం అనేది మన అంతరంగ పురుషునిలో మనము కోల్పోయిన వాళ్ళమైతే ఈ బ్రతకాలని అనిపించదు. మీరు చూడండి, లోకములోని సర్వ సంపదలు అనుభవించినటువంటి సొలొమోను ఎన్నో భవంతులు కట్టాడు, బంగారు సంపాదించాడు, జ్ఞాని అని ప్రపంచమంతటా అతని పేరు మారుమోగింది. కానీ ఆయన స్వీచరిత్ర చదివితే మన ప్రసంగి గ్రంథంలో కనబడుతుంది. కన్ను కోరుకున్నదల్లా తెచ్చుకున్నాను, శరీరం ఆశించినదల్లా చేశాను, కానీ లోకములోని సర్వ సంపదలు సంపాదించుకున్నాను, కానీ అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. అంతా చివరికి వ్యర్థమే వ్యర్థమే. తన మనస్సులో తన స్పృహలో ఏమాత్రము కూడా నెమ్మది సమాధానము లేవు. ప్రైజ్ ది లార్డ్. అసలు సొలొమోను అంటేనే సమాధానం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన భక్త పౌలు క్రీస్తు నిమిత్తమై ఖైదీగా రోమా చెరసాలలో అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా అతడు అందులో ఉండి రాసిన పత్రికలు మనం చదువుకుంటే, రోమా చెరసాల్లో నుండి రాసిన పౌలు రాసిన పత్రికలు చదువుకున్నట్లయితే, ఫిలిప్పీ 4:4 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన అన్నమాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రియులారా, మనము లోకములో ఒక ఘనతకెక్కిన వ్యక్తిగా ఉన్నప్పటికీ అతని అంతరంగములో ఏదో కొదువ, కొరత, కలత నిండుకుంటాయి. కానీ దేవునిని వెంబడించి ఆయన రక్తముతో కడగబడిన నీతిమంతులు లోకరీత్యా ఎలాంటి శ్రమల మధ్యలో ఉన్న వారి హృదయము సమాధానము చేత నింపబడినదిగా ఉంటున్నది. ఆమేన్. ఇలా చూడాలి మీరందరూ. సమాధానం అనేది నీతికి ముడిపడి ఉంది, నీతి వల్ల కలుగుతుంది. నీతి లేని చోట ఆ మనిషి జీవితంలో సమాధానం అనేది ఉండదు. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితంలో ఎప్పుడు పోరాటాలు, కన్నీళ్ళు, నెమ్మది లేని పరిస్థితి, యుద్ధాలు, గొడవలు, అశాంతి. కానీ దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు లోకంలో మనకు ఎండి బంగారాలు ఇవ్వలేని సంతోషం, సమాధానం ప్రతి నిత్యము ప్రతి దినము మనకు నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా
నీతి నీకు తీసుకొని వచ్చే ప్రతిఫలమే సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. నీతి వలన కలిగే ప్రతిఫలమే సమాధానం. అది నీకుంటే లోకములో ఏది కూడా దానికి సాటి కావు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుటే చాలు. ఆమేన్. గయ్యాళ్ళతో మిద్ది మీద ఉండటం కంటే అరణ్యంలో ఎక్కడో అదే మేలు. నెమ్మది లేని లోకంలో పాపం మనిషికి నెమ్మది లేని స్థితి తెచ్చిపెడుతుంది. దేవుడు నీతిగల ఆ రాజాది రాజు మనకి ఆయన వెంబడించిన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆ నీతికి ప్రతిఫలంగా కలిగే మేలు మనం అనుభవించేటట్టుగా చేస్తున్నాడు. ప్రతి దినము ఎప్పుడో కాదు మనం అనుభవించేది. నీదే ఆలస్యం. ఇలా చూడండి, మీదే ఆలస్యం. పాపమును విడిచిపెట్టుకోనంతసేపు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ సమాధానము సంతోషము ఉండవు. వాటిని పాపమే దూరం చేస్తుంది. నీతి సమాధానాన్ని నీకు తెచ్చిపెడుతుంది. సంతోషమా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పాపములో జీవించిన జీవితమును చూసుకోండి. ఇప్పుడు దేవుని వాక్యము చేత, ఆయనందలి విశ్వాసము చేత, ఆయన రక్తము చేత కడగబడి వాటన్నిటి నుండి విడుదల పొంది నీతిని మంతులుగా మీరు తీర్చబడినప్పుడు మీ జీవితంలో కలుగుతున్న ప్రతిఫలం ఏమిటో, దాని ప్రతిఫలం ఏంటో మీరు చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చెప్పాలంటే ఒక దేవుని బిడ్డ అనుభవించే సమాధానం లోకములోని గనులైన వారికి కూడా లేదు. ఆమేన్. వాక్యం వింటున్న వాళ్ళు సంతోషంగా దేవునికి స్తుతి చెప్పండి. సమాధానం అనేది చాలా ప్రశస్తమైంది. నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైంది. అదే నీతి నిమ్మళమును నిబ్బరమును కలగచేస్తుంది. నీతి సమాధానాన్ని కలగచేస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో ఒకవేళ సమాధానం లేదంటే ఏమి లేదన్నమాట. నీ జీవితంలో సమాధానం లేదు అని అంటే నీ హృదయంలో నువ్వు కోల్పోయింది ఏంటి అంటే నీతి నువ్వు కోల్పోతే సమాధానం నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. నీతి కోల్పోతే సమాధానాన్ని కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. అది ఎలాంటి మేలో మరొక మాట చెప్తాను మీకు. సామెతలు 14:34. నీతి జనులు ఘనతకెక్కడానికి కారణం. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇది నోవాహు విషయంలో ఎంతో సత్యం. ఒక మనుష్యుడు, ఇలా చూడండి, ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు రాష్ట్రపతి అవార్డనో, ప్రధానమంత్రి అవార్డనో, గవర్నర్ చేతుల మీద పురస్కారమనో ఇలాంటివి పొందుకుంటూ ఉంటారు కదా, పొందుకుంటాడు. అదేంటిది? దానికంటే కూడా సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుని చేత, నోవహు నీవు నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు. అది అతని ఘనత కాదా చెప్పండి? అవునా కదా? ఎస్. నీతి జనులు ఘనతకెక్కడానికి. ప్రియులారా, ఇక్కడ దేవుడు నోవహుని ఘనపరచడానికి, అతని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అతనిలో ఏమున్నది? అతను ఏదైనా దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యాలు ఏమైనా చేశాడా? ఆలోచించండి. ఏమండి, అతను ఏమైనా గొప్ప కార్యాలు చేశాడా? నోవహు నువ్వు చాలా గ్రేట్ అని దేవుడు అనలా. ఒకే ఒక్క దాని గురించి దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలో దేవుడు చూసేది, కోరేది కూడా అదే. నీవు ఈ లోకములు ఎంతటి వాడవైనా నీతి లేనప్పుడు దేవునికి నీవు ఏమాత్రము కూడా ఇష్టడవు కాలేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మనము ఎన్నో తలాంతులు,
టాలెంట్స్ ప్రావీణ్యతలు కలిగిన వారుగా ఉండొచ్చు. ఆమేన్. కానీ నీలో దేవుని నీతి లేకపోయినట్లయితే నీవు వ్యర్థుడివే. ప్రైజ్ గాడ్. నీతి జనులు ఘనతకెక్కడానికి చెప్పగలిగిన వాళ్ళందరూ దేవుని మాట మీ నోటితో పలకండి. కొందరు దేవుని మాటలు మాట్లాడరు, నోరు ఉండదు వాళ్ళకి. చెప్పండి, చెప్పగలిగిన వారు మాత్రం చెప్పండి. చెప్పాలి. నీతి జనులు ఘనతకెక్కడానికి కారణం. ప్రైజ్ లార్డ్. తర్వాత పాపం ప్రజలకు అవమానం తెచ్చిపెడుతుంది. స్తోత్రం. చాలా మంచి చక్కటి దేవుని దివ్యమైన వాక్కులను వింటున్నావు. జాగ్రత్తగా ఆలోచించాలి. సమాధానం కుటుంబంలో, నీ జీవితంలో సమాధాన సంతోషాలు తీసుకుని వచ్చేది నీతి. ఆ దేవుని నీతి నీలో ఉన్నప్పుడు నీకు సమాధానం, సంతోషము నీకు కలుగుతాయి. నీకు ఘనత తెచ్చేది నీతే. వినకుండా ఎక్కడ పోతున్నారు? నీతి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడే నోవహుని గొప్పగా గణపరుస్తున్నాడు. నా ఎదుట నీవే నీతిమంతుడవు. స్తోత్రం. నా ఎదుట నీవే నీతిమంతుడిగా ఉన్నావు. దేవుడు ప్రతి మనుషుని చూస్తున్నాడు. దేవుడు ప్రతి మనుషుని ఎరుగున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భయం మనకు ఉండాలి. నీవు నీతిమంతుడిగా ఉన్నావా, లేకపోతే దుర్నీతి బంధకాల్లో ఉన్న మనిషిగా నీవు ఉంటున్నావా? ఆమేన్. మిగతా మనుషుల గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. వారు చెడిపోయిన వారు అని చెప్పాడు. అందుకు ప్రతిఫలమే జలప్రళయం. కానీ నీతిమంతుడైన నోవహు నీతిమంతుడిగా దేవునితో నడిచి తీర్చబడినందువల్లే అతనికి ఘనత, ఆ తరం వారందరి ఎదుట ఘనత కలిగింది. అంతేకాదు, ఆ ఘనత ఏ కాలంలోనైనా ఇప్పటికీ కూడా అతనికి అది అతని ఘనతకే అది కారణంగా మిగిలిపోయింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా ప్రశస్తమైనది. నీతి జనులు ఘనతకెక్కడానికి చెప్పాలి కారణం నీతి. ఆమేన్. అందులోనే మరొకటి చూడండి, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది కదా, అది ఏ రకంగా ఉంటుంది చూద్దాం. 37వ కీర్తన 25-26 వచనాలు. 37వ కీర్తన 25-26. నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచు. ఇది నోవహు జీవితంలో దేవుడు నెరవేర్చారు. అవునా కాదా? నోవహును దేవుడు ఇక్కడ చెప్పిన మాట, ఆ తరం వారందరూ విడవబడిన వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుడు నోవహుని, అతని సంతానాన్ని విడిచిపెట్టలేదు. ఎస్, ఏ కాలంలోనైనా దావీదు కాలంలో దావీదు ఆలోచించి చూశారు. తను చిన్నవాడయ్యుండి ముసలివారి వరకు తన అనుభవంలో చూసిన మాటలు చెప్పారు. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినా నీతిమంతులు విడవబట్టడం కానీ వారి సంతానము భిక్షమెత్తడం కానీ ఇతరులకు చేతులు చాపడం కానీ నేను చూచుండలేదని దావీదు చెప్తున్నాడు. 26 కూడా చూడండి, నీతిమంతుల సంతానము ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, ఇవన్నీ నీతిమంతుడిగా దేవుడి చేత పిలువబడినటువంటి నోవహు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నీతిమంతుడైన నోవహుని దేవుడు విడిచిపెట్టలేదు. నీతిమంతుల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు. అదే నీతిమంతులకు కలుగు ప్రతిఫలం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇలా చూడాలి. కొంతమంది స్వనీతిని పూనుకుంటారు. తమ స్వనీతిని బట్టే నీతిమంతులు అని చెప్పుకుంటారు. మనం చెప్పుకుంటే సరిపోదు. నోవహు నేను నీతిమంతుడని ఎవరితోనూ చెప్పుకోలేదు. దేవుడే నోవహు నీతిమంతుడని చెప్పాడు. అందుకనే మనం కూడా మనుషుల వల్ల వచ్చే మెప్పును మనము కోరకూడదు. దేవుని వల్ల వచ్చే మెప్పునే మనము, చెప్పండి వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుని వల్ల వచ్చే మెప్పే కోరుకోవాలి. మనుషుల వల్ల వచ్చే మెప్పు మనము కోరుకోకూడదు.
నీవేమన్నా కొంచెం జేబులో డబ్బులు తీసి కొంత చుట్టూ ఉన్న వాళ్ళకి చల్లితే జిందాబాద్ జిందాబాద్ అంటారు నిన్ను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాసేపు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు భుజాల మీద ఎత్తుకుని మోసేసి తిప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మురిసిపోకండి ఇలాంటి వాడిని. అందుకే మనుషుల వాళ్ళు వచ్చి మెప్పు మనము కోరకూడదు, దేవుని వల్ల వచ్చి మెప్పుని మనం కోరుకోవాలి. మనుషుల మెప్పును మనం కోరుకునే వాళ్ళమైతే మనం దేవుని బిడ్డలం కాము. ఈరోజున లోకంలో అనేకులు మనుషుల చేత పొగడబడాలి, తమను తామే పొగడుకుంటారు, ఇతరులు పొగడాలని కోరుకుంటారు. పరిశుద్ధులైన వారు ఎప్పుడు దాగి ఉంటారో దేవుని దృష్టిలో మాత్రమే నీతిమంతులుగా ఉండాలని చూసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నా దేవుని బిడ్డలారా, నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడండి విడిచిపెట్టడు. వారి సంతానము భిక్షమెత్తదు. భక్తిహీనుల కుటుంబం విడవబడుతుంది, భక్తిహీనుల సంతానం నిర్మూలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుడు నీతిమంతుడు, ఆయనతో నడిచిన నీతిమంతుడైన నోవాహుని దేవుడు విడిచిపెట్టలేదు, వాళ్ళ సంతానాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అది గొప్ప ఆశీర్వాదం. అందుకే అర్థమవుతుందా మీకు? నీతిమంతులుగా తీర్చబడటం అనేది చాలా ప్రశస్తమైనది. నీతిమంతులుగా తీర్చబడాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మూలంగా ఆయన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువులు ఎన్నో మరుగై ఉన్న మన్నా, ఎన్నో దీవెనలు మనకు దాగి ఉన్నాయి. అందులో ప్రశస్తమైనది ఈరోజు మనం వింటున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనము అలాగూ ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి గనుకే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుడు ఆ నీతిమంతునితో చెప్పాడు, నీవు నా ఎంక చూడకండి, బైబిల్ చూడు, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఒకరోజు మనం కూడా దేవుని వాక్యము ద్వారా, దేవుని యందలి విశ్వాసము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారముగా ఉన్నప్పుడు ఒక రోజున మనలు కూడా అంటాడు దేవుడు, రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన కుడి చేతి వైపున ఉన్న వారిని ఏమని పిలిచాడు ప్రభు? లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యాన్ని నీతిమంతులను గుర్చే. స్తోత్రం, స్తోత్రం. అప్పుడు ప్రభు మనల్ని ఆ దినము చెప్తారు, రండి ప్రవేశించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు హెబ్రీ 10:19 రాయబడినట్టుగా నీతిమంతులైన వారికి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు వీలు కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. ఒకవేళ నీవు నీతిమంతుడిగా తీర్చబడకపోయినట్లయితే, నోవాహు నీతిమంతులు మాత్రమే వాడలో ప్రవేశించిన దానికి వీలైంది. స్తోత్రం. ఇక తప్ప మిగతా ఏ మనుష్యుడు కూడా అందులో ప్రవేశించినట్టు కనబడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియులారా, నోవాహుతో పాటు అతని పిల్లలు కూడా వాడలో ప్రవేశించడం, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 ఆ నీతిమంతుడితో పాటు వాళ్ళు కూడా వాడలో ప్రవేశించారు. అది ఏమై ఉండవచ్చు? దేవునితో నడిచింది నోవాహు అనే చెప్పింది బైబిల్. అతని కుమారులు కానీ, అతని కోడళ్ళు కానీ, అతని భార్య కానీ అతనితో దేవునితో నడిచారు అన్నట్టుగా బైబిల్లో మనం చదవలేము, కనబడదు మనకి. కానీ ఇది ఎలా జరిగింది నేను మీకు చెప్తాను, ఒక మిస్టరీ. నీతిమంతులైన వాడు, సామెతలు 10:21 బైబిల్ చదవండి. మంచిది, మీరందరూ కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి తీసుకుంటున్నారు. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును. అమ్మా సిస్టర్ గారు జాగ్రత్తగా వినాలి. నీతిమంతుల పెదవులు అనేకులకు
ప్రియులారా, నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు, ఈ తరం వారందరి ఎదుట నీవే నీతిమంతుడవు, కాబట్టి జలప్రళయం రాబోతుంది, నీ కొరకు చిత్తచారపు రాణుతో వాడను కట్టుకొనుము అని చెప్పినప్పుడు 6వ అధ్యాయంలో ఆ కొలతలు, ఆ వివరాలన్నీ చెప్పాడు దేవుడు నోవాహుతో. ప్రియులారా, ఈ నీతిమంతుడు ఈ సంగతులను తన కుటుంబానికి మరుగు చేసి ఉండడు, దాచిపెట్టడు. నీతిమంతులు పెదవులు అనేకులకు మాట్లాడాలా, నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశించును, లేక బోధించును, తెలియపరచును. అందుకే ఈ నీతిమంతుడు తనకు దేవుడు ఏదైతే చేయబోతున్నానని చెప్పారో దానిని విశ్వసించి దాన్ని చేశారు. దానిని గురించి తన కొడుకులు, తన కోడళ్ళు, తన భార్య వారందరూ వాడలోకి వచ్చారు అని అంటే అతను ఆ సంగతిని గూర్చి వారికి బోధించి ఉన్నాడు. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఏమే, అదే నీతిమంతులకు పెదవులు అనేకులకు ఉపదేశించును. ప్రియులారా, మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. మీరు నీతిమంతులుగా తీర్చబడితే మీకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. ఆ మేలు అనేక రకాలు. మీకు సమాధానం మీరు పొందుకుంటారు. మీ జీవితం ఘనతకెక్కుతుంది. ఎన్నడూ దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు, వారి సంతానాన్ని విడిచిపెట్టడు. వారి సంతతి వారు ఆశీర్వదించబడతారని చూశాం. అంతేకాకుండా నీవు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే నీ పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. నీతిని గురించి మాట్లాడుతారు, ప్రభుని గురించి మాట్లాడుతారు, నీతి మార్గములో ఏముందో ఆ సమాధానాన్ని గురించి పంచుతారు, సాక్ష్యం ఇస్తారు. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా పాపములో కొట్టుకొని పోతున్న, పాపపు ఊబిలో దిగజారిపోతున్న ప్రజలకి నీతిమంతుల పెదవులు చెప్పండి ఉపదేశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశిస్తారు. ఈ నీతిమంతుడుతో పాటు తన కొడుకులు, కోడళ్ళు, భార్య వారందరూ వాడలోకి వచ్చారంటే వాళ్ళందరికీ దేవుడు జలప్రళయాన్ని గురించి ఆ ప్రకటన వాళ్ళకి దేవుడు చెప్పలేదు, కానీ నోవాహు ద్వారానే ఆ సంగతి వారికి తెలిసింది. సో వాళ్ళు విశ్వసించి వాడలోనికి ప్రవేశం వాళ్ళకి దొరికింది. ఈరోజు నీవు నీతిమంతుడిగా ఉన్నట్లయితే రాబోయే ఉగ్రతను గురించి నీ పెదవులు అనేకులకు బోధిస్తాయి. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను గురించి నీవు నీ బిడ్డలకు బోధిస్తావు, నీ భార్యకు బోధిస్తావు, నీ కుమారులకు బోధిస్తావు, నీ అత్త, నీ ఇంటి వారందరికీ కూడా బోధిస్తావు. నీతిమంతుల పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. రహాబు అనే వేశ్య ఉంది, ఆ నీతిమంతులను చేర్చుకుంది, సేవకులను చేర్చుకుంది. ఎరుకో నాశనం కాబోతుందనే సంగతి ఆమెకు తెలియచేయబడింది. విశ్వసించింది, నీతిమంతురాలు. వేశ్య ఒకప్పుడు, నేనంటాను, యేసుప్రభు పాపుల్ని పిలవచ్చాడు. అయితే ఎందుకు ఆయన పిలిచింది? ఎందుకంటే ఇంకా పాపిగానే ఉండడానికి కాదు. పాపి ప్రభువు నిన్ను పిలిచాడు అని అంటే నువ్వు నీతిమంతురాలిగా మారాలి. అంతకుముందు నువ్వు ఎలాంటి మనిషివైనా కావచ్చు. యేసు ప్రభు నిన్ను పిలిచాడు అని అంటే ఆయన వెంబడిస్తున్న నీవు ఆయన అందరి విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిపోవాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడాలి. ఇంకా యేసు ప్రభుని వెంబడిస్తూ నీతిని నీలో లేకపోయినట్లయితే నువ్వు బహిష్కరించబడతావు, లోపలికి ప్రవేశించడానికి అర్హత ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే నీ ఇంటి వారందరికీ బోధిస్తావు.
సామెతల గ్రంథంలో 31లో గుణవతి అయిన భార్య ఆమె గురించి చెప్పబడింది చూడండి. ఆమె కృపగల ఉపదేశము తన ఇంటి వారికి బోధించును. ఎంత మంచి మాట, చదవండి. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఎలాంటి ఉపదేశం? ఏమండి, ఇలా చూడండి. మీరు నీతిమంతులుగా తీర్చబడితే, బైబిల్ అలా పెట్టండి, ఇలా చూడండి నన్ను. ప్రతి స్త్రీ సంఘము, స్త్రీ అంటే అక్కడ గుణవతి అయిన భార్య అంటే సంఘం, సంఘంలోని విశ్వాసులు, నీతిమంతులు పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. కృపగల ఉపదేశం. నేను మీకు బోధించడమే కాదు, మీరు మీ కుటుంబాలకి బోధించుకుంటారు, మీ పిల్లలకు బోధిస్తారు, మీ భర్తకు బోధిస్తారు, మీరు మీ ఇంటి వారికి బోధిస్తారు. ఏంటది? కృపగల ఉపదేశం. దేవుని గురించిన ఉపదేశం బోధిస్తారు. అది నీతిమంతులు పెదవుల నుండి వచ్చే మాటలవి. మరి మీకుందా అది? మనకుందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు మీకు అలాంటి ఉపదేశాన్ని మీ బిడ్డలకు బోధిస్తున్నారా? అది చేయకూడదు, మనము అలా వెళ్ళకూడదు, ఇది తినకూడదు, ఇది మనం చూడకూడదు, అందులో పాలు పంచుకోకూడదు, మీ పిల్లలకు మీరు చెప్పగలుగుతున్నారా? బోధిస్తున్నారా? అలా లేదు అని అంటే అసలు నీలోనే మొదట నీతి లేదన్నమాట. ఎప్పుడు దేవుని బిడ్డలు నీతిమంతులుగానే మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించారు కొందరు స్త్రీలు బైబిల్లో వాళ్ళ పిల్లలకి. అతల్య దేవుని బిడ్డలైన వారు నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు కృపగల ఉపదేశాన్ని బోధించాలి. అప్పుడు ఎంత మేలు ప్రతిఫలంగా వస్తుందంటే, నోవాహు వాడలో ఎక్కాడు, తన కొడుకులు కోడళ్ళు తన భార్య కూడా వాడలో సరసనున్నారు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే యేసు ప్రభువు మహిమగల రాకడలో నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా నోవాహు వాడలో ఉన్నట్టే ప్రభు యొక్క రాకడలో ఉండగలుగుతారు. వాక్యం విన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో లిస్ట్ అది. ఇప్పుడు అంతా ఎత్తున్నట్టు సెకండ్ లిస్టు. మళ్ళా చెప్పమన్నాను అనుకోండి, థర్డ్ లిస్ట్ అది. ఫస్ట్ లిస్టులోనే ఉండాలి మనం. యేసు ప్రభు మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళే చెప్పరే. సీరియస్గా చూస్తావేమరా నా వైపుగా? యేసు ప్రభు మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళే, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు. రెండో పునరుద్ధానం కూడా ఉంది, పోన్లేండి అందులో వద్దామంటారా? అందుకని మొదటి లిస్టులోనే ఉండాలి మనము. స్తోత్రం చెప్పండి. రెండో లిస్ట్ అది, మొదటి లిస్టులో ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంత కలిశారు. ఇప్పుడు కృపగల ఉపదేశము చెప్పాలి. నీతిమంతులు పెదవులు అనేకులకు బోధిస్తాయి. ఈ వాక్యం విని ఇంటికి వెళ్ళి మీరు చూడండి. నీవు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, ఇదిగో దేవుడు చెప్పిన సంగతులు నీ బిడ్డలకు బోధిస్తావు, నీ కుటుంబానికి బోధిస్తావు. ఆమేన్. అప్పుడు వారందరూ రక్షించబడతారు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఎందుచేత? ఆమె కృపగల, ఆమె గుణగణాలు. ఆమె పేరే గుణవతి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆమె పేరే గుణవతి. ఆయన పేరే సుగుణాల సంపన్నుడు. ఆయన పేరే నీతిగల రాజు, నీతిగల దేవుడు. ఆయన బిడ్డలు నీతి మంతులని పిలువబడతారు. వారి పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. వాళ్ళ పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. ఈ రోజున మీ పెదాలతో మీరు నీతిమంతులైతే గాక ఖచ్చితంగా నీతిని గురించి మీరు పెదవులు ఉపదేశం చేయకుండా ఉంటాయా? ఉండవండి. టైం పరుగులెడుతుంది, నేను కూడా పరిగెట్టాలి దాని వెనకాల. కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. చెప్పండి, నీతిమంతుని పెదవులు నోవహు కుటుంబంతా వాడలోకి రావడానికి కారణం. నీతిమంతుడు నోవహు కారణం. అతని పెదవులు ఉపదేశించాయి. ప్రైజ్ గాడ్. ఏ సమయమైన ఏ సందర్భమైనా ప్రభువుని గురించి చెప్పాలి, ప్రభువుని గురించి మాట్లాడాలి. నిత్యం జీవాన్ని గురించి మాటలు ప్రజలకు చెప్పాలి. అదే నీతిమంతుని పెదవులు ఉపదేశం చేస్తాయి. హల్లెలూయా. ఈ రోజున తల్లులారా, తండ్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పెదవులు మీ పిల్లలకి నీతిని గురించి బోధిస్తున్నారా? ఒకసారి తల ఎత్తుకోగలరా? రేపు దేవుని రాకళ్ళు. ఈరోజు వాక్యమంతా దేవుడు వినిపిస్తున్నాడు. ఇంకా నేను చెప్పాలేనంటే, నీవు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు నీ జీవితమే నీ కుటుంబానికి, నీ కుటుంబం అంతా రక్షించబడి నీ బిడ్డలు, కోడళ్ళు, కొడుకులు, కుమార్తెలందరూ దేవుని రాజ్యం అనుకుందాం, అందులో ప్రవేశించడానికి నీవే రక్షించబడిన నీవే ఒక మూల కారణంగా ఉండాలి. అబ్బే, దేవుడంటే మాకు ఇష్టమేనండి, ఆమె మీ చర్చికి వస్తుంది, అతను మీ చర్చికి వస్తాడు, కానీ ఏమి లాభం అండి? ఏమి లాభం అండి? ఆ మనిషి మారలేదు, ఆ మనుషుడు మారలేదు, వారిలో ఏమాత్రం నీతి లేదు అని చెప్తున్నారు అని అంటే ఎంత భయంకరమండి. దయచేసి నోవహు ఎలాగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అర్థం చేసుకుని నీవు కూడా దేవునితో నడిచి నీతిమంతులుగా తీర్చబడాలి. అలా నీతిమంతుడిగా తీర్చబడాల్సింది దేవుని వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. అలా నీతిమంతులుగా తీర్చబడితే నీ జీవితంలో మేలు నీకు ప్రతిఫలంగా వస్తుంది. ఆ మేలు ఒకటి సమాధానం, సంతోషం. ఈరోజున కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం నీతి లేని చోట సమాధానం, నెమ్మది ఉండవు. ఆమేన్, ఆమేన్. ఇవాళ నీవు దేవుని బిడ్డవై ఉండి నీవెక్కడున్నా ఒకవేళ దేవుని నీతి నీలో ఉన్నట్లయితే నువ్వెక్కడున్నా గణపరచబడతావు. దేవుడే గణపరిచాడంటే అది నిజంగా ఘనతే. అందులో చెప్పాను, నీతిమంతులు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, వారి సంతానాన్ని దేవుడు భిక్షమెత్తేలాగా చేయడు. మనం చనిపోవచ్చు, నీతిమంతులు తదనంతరం వారి సంతానం ధన్యులవుతారని బైబిల్లో ఉంది. వారి తదనంతరం ధన్యులవుతారు. కొంతమంది అనుకుంటారు, మా పిల్లలు మాకులాగా ఉండకూడదండి, అందుకని మేము పగలే కాదండి రాత్రి కూడా ఓవర్ డ్యూటీ చేసి, ఓవర్ టైం చేసి కూడబెడతా ఉన్నామండి. ఆ తర్వాత రాస్తారు, మా తదనానంతరం ఈ ఆస్తులన్నీ వీళ్ళకి, మా పాపకి, మా బాబుకి అంటారు. తదనానంతరం దాకా ఉండలేదయ్యి, అప్పుడు దాకా ఎందుకు అనుకుంటున్నాడు ఈయన. నా తదనానంతరం నీకే అని. అప్పుడు దాకా ఎందుకు రా డాడీ, ఇప్పుడే రాని, అర్జెంటు నాకు అవసరం. అంతగా
ఇవ్వకపోతే చంపుతున్నారు. ఎందుకని? నీ సంతకంతో పని ఉండదు, చస్తేనే. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా మారండి, నీతిమంతులుగా కలిగే ప్రతిఫలాలు అనుభవించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సామెతలు 10:25 చూద్దాం. నీతిమంతుడు ఎలాగ ఉంటాడు అని అంటే, నిత్యము నిలుచు కట్టడములా ఉంటాడు. ఆమేన్. మనము చూస్తాం కదా, ఒక 2 కట్టడాల గురించి ప్రభువు చెప్తారు. ఒక కట్టడము బుద్ధిహీనుడు కట్టిన కట్టడం, ఒకడు కట్టిన కట్టడం బుద్ధిమంతుడు కట్టిన కట్టడం. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ బుద్ధిమంతుడు కట్టిన కట్టడం పడలేదు, అది నిలిచి ఉంది. కారణం, బాగా లోతుగా తవ్వబడి కట్టబడిందని. దాని అర్థం, నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. భక్తిహీనులు అందరూ నిర్మూలమయ్యారు, కానీ నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిత్య జీవానికి సాదృశ్యం. నువ్వు దేవుని వాక్యమును అనుసరించి నడిచినట్లయితే నిన్ను కదపగలిగిన వాడు ఎవడూ లేడు, నిన్ను కోల్చగలిగినది ఏదీ కూడా లేదు, నిన్ను పడద్రోయగలిగింది ఏదీ కూడా లేదు. అందుకనే యోబు అంటాడు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. స్తోత్రం. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. ఆమేన్. నీతిని మనం విడువక గట్టిగా పట్టుకోవాలి. నీతిని మనం విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తే మన నీతి, దేవుని వాక్యమే మన నీతి, దేవుని వాక్యమును అనుసరించి జీవించడమే నీతి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 11:4 మనం బైబిల్ చూద్దాం. త్వరగా చదవండి. నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఆమేన్. ఇది నోవహు జీవితంలో దేవుడు నెరవేర్చడం మనం చూస్తాం. దేవుని నీతి మారదు. ఈరోజు చదువుకున్నాం కదా, చూడండి, నీతి మరణము నుండి రక్షిస్తుంది. జలప్రళయము నుండి నోవహును రక్షించింది ఏది? ఎస్, నీతి. ఆమేన్, ఆమేన్. నీతి మరణము నుండి రక్షిస్తుంది. డబ్బు నిన్ను మరణం నుండి రక్షించదు, నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ఈ రోజుల్లో అనేక మంది ధనవంతులుగా ఉండడానికి కోరుకుంటున్నారు, గొప్పవారిగా ఉండడానికి వెతుకుతున్నారు. స్తోత్రం. మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి, అందుకని మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడాలని మనం కోరుకోకూడదు. దేవుని దృష్టిలో, నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను అది చూసుకోవాలి. ఇది చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, మోసపోతావు. నీతి మరణము నుండి రక్షిస్తుంది.
నోవహుని మరణం నుండి రక్షించింది నీతే. ఆమేన్, ఆమేన్. మనం ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినందు అందువల్లే ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ అవేవి మనల్ని రక్షించలేవు. కానీ నీతి మాత్రమే మనల్ని మరణంలో నుండి రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ముగిస్తున్నాను ఈరోజు వర్తమానం. అందుకనే మన ప్రభువు చెప్పారు, మత్తయి 5:6, Matthew 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని యేసయ్య చెప్పాడు. అందుకే మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆమేన్. నా ప్రియులారా, ఆకలి దప్పులు దేని కొరకు? దేవుని బిడ్డలకి నీతి కొరకు ఉండాలి. నేను నీతిమంతుడిగా తీర్చబడాలని ఆకలి, ఆ దప్పిక మనకు ఉండాలి. ఆకలి లేని వాని ఎదుట ఎంత విలువైన ఆహారం పెట్టినా వాడు తినలేడు. అలాగే నీకు ఆకలి, నీతి కొరకు ఆకలి, నేను ఆ నీతిమంతుడిగా మార్చబడాలని ఆ ఆకలి దప్పులు నీకు లేకపోతే దేవుడు తన వాక్యమంతా నీ కొరకు ఇచ్చాడు. ఇదిగో, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రాణమును మన కొరకు అర్పించి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన న్యాయ విధులు, కట్టడలు, ధర్మోపదేశము దేవుడు మనకిచ్చాడు. దాని కొరకు ఆకలి దప్పులు లేని వారు ఎప్పుడూ నీతిమంతులు కారు. ఈరోజు అనేకులు నీతిమంతులుగా ఎందుకు లేకపోతున్నారు అని అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోయినందువల్లే. నీకు దాని మీద ఆకలి దప్పులు ఉంటే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. స్తోత్రం చెప్పుదమా. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 5:20 మనం బైబిల్ చూసినట్లయితే ప్రభువు చెప్పారు, పరిసయ్యులు నీతి కంటే, బద్దుకులైతే మీరు బైబిల్ తీయకండి, అలాగే ఉండండి. సోమరితనం గాఢ నిద్రలో పడేస్తుంది. సోమరుడు అంట, అరే బాబు లేచి పనికి వెళ్ళరా, బయటికి వెళ్ళరంటే, వీధిలో ఏముంది, ఎక్కడుంది సింహం, కుక్క కదా ఉంటా, కుక్క అనలేదు వాడు, వీధిలో సింహం ఉంది, నేను చంపబడతాను అనుకుంటాట. సోమరుడు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, సంఘాల్లో కూడా సోమరుళ్ళు ఉంటారు, క్రైస్తవ కుటుంబాల్లో కూడా సోమరుళ్ళు ఉంటారు. ప్రార్థన చేయడానికి లేవరు, బైబిల్ చదవడానికి తీయరు, ప్రార్థన చేసుకోవడానికి మోకరించరు, దేవుని సన్నిధికి వెళ్దామంటే సోమరితనం. నేను అనకూడదు కానీ అంత అయిపోవాలి. సోమరితనం కదా అది, అదే సోమరితనం. సోమరితనం నిన్ను గాఢ నిద్రలో పడేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు సోమరితనం ఉండకూడదు. ఆమేన్. చేతులు పైకెత్తి ముమ్మారు స్తుతి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చెప్పాను నేను? మత్తయి 5:20 చదవండి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో, చూడండి, ఆరంభములో నోవహు అతని కుమారులు వాడలోనికి ప్రవేశించుట గురించి చెప్పా. ముగింపులో మరలా అదే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ఆమేన్. మనము దేవుని బిడ్డలుగా యేసుక్రీస్తు వలనైన నీతి, అది శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే గొప్పది. శాస్త్రులు వారికి నీతి ఉంది, పరిసయ్యుల నీతి ఉంది, దానికంటే మనకు అధికమైన నీతి మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లోకుల నీతి కంటే మన నీతి గొప్పది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మన నీతి గొప్పది ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. అందుకే యేసు ప్రభు చెప్పారు, కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని,
నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కావాల్సినవన్నీ మీకు వస్తాయి, మీకు అనుగ్రహించబడతాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని, మీకు కావలసిన ఆహారము, వస్త్రాలు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీతి వల్ల కలిగే ప్రతిఫలాలు ఇవన్నీను. నీతి వల్ల కలిగే ప్రతిఫలాలు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశం నీతిమంతులకి. స్తోత్రం, స్తోత్రం. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. నేని పాపానికి మందు, రక్తమేని పాపానికి ముందు. కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది. వాడలోనికి ప్రవేశించండి. నోవహుకి పిలుపు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోవహుకి సెలవైంది. ఏమని? వాడలోనికి ప్రవేశించండి. అది రక్షణ అనే వాడ. ఆమేన్. యేసుక్రీస్తు మన కొరకు పంపించబడ్డారు. మనం పాపులుగా ఉండగా ఆయన మనకు స్నేహితుడిగా వచ్చారు, మన వెతికి వచ్చారు, ఆయన వెంబడించమని మనల్ని పిలిచారు. ఆయన్ని ఎందుకు అనంటే, ముందుగా దేవుని చేత నియమించబడ్డవారు, ముందు ఆయన చేత పిలువబడిన వారు ఒకటి నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారే మహిమపరచబడతారని అక్కడ వాక్యం ఉంది. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు మహిమపరచబడతారు. రోమా 8:30 ఉంటుంది. అది చివరి ఉంటుంది చూడండి. చివర ఎవరినైతే దేవుడు పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. వారిని, ఎవరిని దేవుడు నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాడు. ఇప్పుడు దేవుడు నోవహుని మహిమపరిచాడు. సో ఇవన్నీ నీతికి అందుచేత చాలా ప్రాశస్తమైనది మన జీవితంలో. దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మీ ప్రాణము, ఆత్మ, దేహం ఏదో ఒక నార్మల్ క్రైస్టియన్గా మీరు ఉండొద్దు. నీతిమంతులుగా తీర్చబడండి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.